నమస్తే అండి అందరికీ. మనమే ఇంట్లో సాంబార్ పొడి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పురుగు పట్టదు, ముక్కుపోయిన వాసన రాదు. ఈ సాంబార్ పొడి చేపల పులుసులోకి కూడా వేసుకోవచ్చు. బాగా గుమగుమ వాసనొస్తుంది. నేను ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన సాంబార్ పొడండి ఇది. ఇప్పటికీ వాడుతున్నాను. చానా బావుంది. మేము దీన్ని జీలకర్ర మెంతి పొడి అంటాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న గ్లాస్‌తో కందిబ్యాళ్ళు కడిగేసేసుకొని, 2 టమోటాలు కట్ చేసుకొని, పసుపు, పచ్చికరేపాకు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని, తగిన నీళ్లు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి కందిపప్పుని. ఇప్పుడొచ్చేసి మునక్కాయలు ఈ సైజులో కట్ చేసుకొని, కడిగేసి ఒక గిన్నెలోకేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా గాకుండా. ఎందుకంటే కందిపప్పులో డైరెక్ట్ ఏసేసి ఉడికిచ్చామంటే గిన పీస్ పీస్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి చూపిస్తున్నంత చింతపండు కడిగి బాగా నానబెట్టుకోవాలి. ఆ ప్రెషర్ పోయే లోపల ఇది బాగా నానుతుందనమాట. మెత్తగా నానినాక గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలు ఎక్కువ ఉడికిచ్చకూడదండి. మరి మనం సాంబార్‌లోకేస్తాం గదా! సరిపోతుందనమాట. ఊరికే అట్లా 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇలాగ ప్రెషర్ పోయాక గంటెతో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇలా కుత కుత ఉడుకుతోంది కదా, చూడండి ఇంత చిక్కగా ఉండాలన్నమాట. బ్యాల్ అనేది అంత స్మూత్గా ఉడికిపోవాలి. ఇలా చెంచాతో మెదుపుతూనే ఉంటే మెత్తగా అయిపోతాయండి. ఇందులోకి నేను చిన్న మీడియం సైజువి ఒక 2 ఎర్రగడ్డలు అలా కోసేసుకున్నాను. తగినంత సాల్ట్, తగినంత కారం పొడి, ఇందాక నేను చెప్పాను కదా జీలకర్ర మెంతి పొడని, ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేయించింటాం కదా, అన్ని పప్పులు వేయించింటాను. ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. పప్పు దినుసులన్నీ వేయించి వేస్తాం కాబట్టి పురుగు పట్టదు, ముగ్గిపోదు అనమాట. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపులుసు వేసేసుకొని, గుజ్జు పిసుక్కొని, ఉడకబెట్టుకున్న మునక్కాయలు వేసేసుకొని, తగిన నీళ్లు పోసుకొని, కొత్తిమీర వేసుకొని, సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడే. చాలా బాగుంటుంది ఇది. కొంచెం చిక్కబడ్డాక ఇంకా స్టవ్ బంద్ చేసుకొని తర్వాత పెట్టుకోవడమే. అసలు మునక్కాయ అనేది ఇరగలేదు చూడండి, అలాగే ఉన్నాయి కదా. ఈ మాత్రం ఉండాలి, గట్టిగా కాకూడదు మరి సాంబార్ అనేది. ఇంకా తర్వాత పెట్టేసి దించేసుకోవడమేనండి. అసలు మునగాకు కానీ మునక్కాయలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకోసం చేస్తున్నాను, చెప్తున్నాను, మీకు తెలియంది కాదు. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటారండి. మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.